అధ్యక్షులు పెద్దలు సీఎండి బలరాం నాయక్ గారికి, పెద్దలు ప్రజల మనిషి మన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు భట్టి విక్రమార్క గారికి, ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలో అన్ని విషయాలు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిగా మనందరి సుపరిచితుడు వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, స్థానిక శాసనసభ్యులు పెద్దలు సాంబశివరావు గారికి, పాయ వెంకటేశ్వరరావు గారికి, కనకన్నకి, నాగమయ్య గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ, సంఘటన సిబ్బందికి, ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ కార్మిక సంఘాల కార్మిక నాయకులు, మా రాజకీయ నాయకులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అన్ని విషయాలు మాట్లాడే పెద్దలందరూ చెప్పారు. సింగరేణి కాలనీస్ గత 10 సంవత్సరాల నుంచి పూర్తి వైభవాలు కోల్పోయిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అన్ని విషయాలు అన్ని మాకంటే ఎక్కువ బాగా ట్రేడ్ యూనియన్ వాళ్ళకి బాగా తెలుసు. జయప్రసాద్ గారు, వాళ్ళ సీతారామ అన్న చెప్పారు, మన సీతారామ గారు అన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ సింగరేణి కాలనీ ద్వారా జరగవలసినకి న్యాయం జరగట్లేదు కాబట్టి ఇందిరా రాజ్యాన్ని మీ అందరి ఆశలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అన్ని విషయాలు ఆలోచన చేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అన్న భట్టి విక్రమార్క గారు అన్ని విషయాలు ఆలోచన చేసి ఏదైనా సింగరేణి కాలేజీ కష్టాలు తెలిసినా, నష్టాలు ఇబ్బందులు తెలిసినా, బాధలు తెలిసినా అధికారులు కావాలి తప్ప అవమానం కూడా అధికారులు తీసుకొచ్చి సింగరేణి కాలేజీ ఇప్పటికీ ఆలోచించిందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఈ యొక్క సింగరేణి సంస్థలో అనుభవం ఉన్న అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలిసి అధికారి బలరాం నాయక్ గారిని సీఎండీగా బాధితులు సీఎండీగా వారిని నియమించడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మీ అందరికీ పోయిపోయిన మనం చూసాం. మా సరకాల చెప్పింది ఇప్పుడు సింగరేణి కాలేజీ ఒక్కరో హైదరాబాద్ డబ్బులు పంపేది గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం, లేదా కలెక్టర్కి ఇచ్చేది. ప్రణాళిక ప్రాంతాలన్నీ కలిపి సింగరేణి మండలం ఏర్పాటు చేసి రావడం. దాన్ని ఈరోజు సింగరేణి కాలేజీ మొత్తం మంచిగా పోయింది. అధికారులు మర్చిపోయారు. మరి ఎన్టీఆర్ వచ్చారు, కలెక్టర్ గారిని కలుపుతా ఒక ఐటమ్ బొక్కు పట్టుకుని సింగరేణి మండలం బొక్కుట, సింగరేణి మండలం, సింగరేణి ప్రాంతం పేరు పుట్టిన ప్రాంతం ఖచ్చితంగా సింగరేణి ప్రాంతం కలిసి అన్ని రకాలుగా సింగరేణి కాలేజీ అందరూ ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అందరూ ఉద్యోగాలు అయ్యారు, ఆదుకోవాలి. దాంతో పాటు రహదారులు ఇంకేమైనా అభివృద్ధి చెందాలి సింగరేణి కాలేజ్ ద్వారా. బుద్ధి మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సింగరేణి కాలేజీ గ్రామీణ పెట్టాలని, అభివృద్ధి చేయాలని. బట్ ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసినారు సింగరేణి కాలేజ్ లో ఏ మంత్రులు సత్యంగా ఇంత మీటింగ్ పెట్టి ఈ పరిశ్రమలో చెప్పిన సందర్భాలు లేవు. కాబట్టి ఇది ఇందులో ఇదే ప్రజల వద్దకే రావాలి అధికారులు. ఇలా చూడండి, సింగరేణి కాలేజ్ పేరు మీద జిల్లా కలెక్టర్ గారిని పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికార యంత్రాంగాన్ని రప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మా కలెక్టర్ గారికి, మన సీఎంజీ గారికి, ఖచ్చితంగా మీరు గ్రామాలు చూడాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. గ్రామాల అభివృద్ధి చేయాల్సిన అవసరం బాధ్యత మీ అందరూ ఉందని తెలియజేస్తూ ఒక ఎమ్మెల్యేలతో అభివృద్ధి అభివృద్ధి కూడా చేసి పెట్టండి రూపాయలు బయటికి. కాబట్టి ఖచ్చితంగా సవినంగా ఇందిరా రాజ్యంలో సింగరేణి కాలేజ్ పక్షాన పెద్దలు భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాలో సింగరేణి కాలేజ్ ఎక్కువ ఉన్నది. కాబట్టి వారి నాయకత్వంలో సింగరేణి కాలేజ్ ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల పిల్లలందరూ ఉద్యోగాలు వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను. గ్రామాల్లో ఉన్నది. నేను చాలా స్పష్టంగా వచ్చిన పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, కలెక్టర్ గారికి చాలా స్పష్టంగా మనం చేస్తా ఉన్నాం. బలరాం నాయక్ గారికి కూడా అందరూ ఈ సింగరేణి ప్రాంతంలో అందరూ పేదలుగా ఉన్నారు, ఇప్పుడు చదువుకున్న ఉన్నారు. ఇంజనీర్లు వెళ్ళి పనిపాట్లు కూడా హోటల్లో ట్రాక్టర్లో పనిచేస్తున్న ఉన్నారు. వాళ్ళందరూ మీరు ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చి అవుట్ సోర్సింగ్ పేరుకొని కాంట్రాక్ట్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మీరు అవుట్ సోర్సింగ్ ఇచ్చినా, కాంట్రాక్ట్ కార్మికులుగా ఇచ్చినా దయచేసి స్థానికంగా చదువుకున్న పిల్లలు, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఉద్యోగాలు లేవు అసలు, వాళ్ళందరినీ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తా ఉన్నా.